హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అటవీ శాఖ నుంచి అప్లికేషన్ ఫీజు ఒక్క రూపాయి కూడా లేకుండా ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ సపోర్ట్. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వాచ్ విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, విఎంఆర్ లాజిక్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవటం అంటే సక్సెస్ ని మీ అరచేతిలో ఉంచుకోవటం అని అర్థం. అది మర్చిపోకండి. మీకు ఎటువంటి ప్రశ్న డౌట్ వస్తే ఆ క్వశ్చన్ ని, ఆ క్వరీని విఎంఆర్ లాజిక్స్ టెలిగ్రామ్ లో పోస్ట్ చేయండి. యు విల్ గెట్ ద ఆన్సర్స్. మీరు ప్రత్యక్షంగా విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారా? అయితే హైదరాబాద్ లో దిల్షుఖ్నగర్ లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కలవు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ విఎంఆర్. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ కావడం జరిగింది. మనకి 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 52 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక రిటెన్ ఎగ్జామినేషన్ అలాగే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటెన్ ఎగ్జామినేషన్ ఒక ఎస్ఏ రేటింగ్ అనమాట. 300 వర్డ్స్లో మీరు రాయాల్సి ఉంటుంది. 25 మార్క్స్కి దీనికి సంబంధించి మనకి ఒక ఎస్ఏ రేటింగ్ ఉంటుందని మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్ఏ రేటింగ్ ఎప్పుడు ఉంటుందనేది చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ 7వ తేదీన ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. మార్నింగ్ 10:30 AM దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎస్ఏ రేటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఈ నెల 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీలో మీరు ఈ గూగుల్ ఫామ్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఒక్క రూపాయి కూడా మనీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి కాంట్రాక్చువల్ బేసిస్ మీద 52 ప్రాజెక్ట్ పర్సనల్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ 6 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వారికి కనుక రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే ఆ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అది కూడా క్యాండిడేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ అలాగే ప్రాజెక్ట్ నీడ్స్ని బేస్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో ఇందులో మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ అలాగే అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి 40 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఖచ్చితంగా ఉండాల్సిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ ఇన్ బయోలాజికల్ సైన్సెస్లో కానీ లేదా వైల్డ్ లైఫ్లో కానీ ఫిషరీస్ లేదా ఫారెస్ట్రీ, ఎన్విరాన్మెంట్, బాటనీ, జువాలజీ, జియో ఇన్ఫర్మేటిక్స్, బయోడైవర్సిటీ కన్వర్జేషన్ లాంటి ఈ లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి ఎంఎస్సీ చేస్తే అప్లై చేయొచ్చు. ఆర్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో కానీ లేదా టెక్నాలజీలో కానీ లేదా మెడిసిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కానీ చేసిన ఈ వీటిలో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సీలో మీరు పర్టికులర్ ఏదో ఒక సబ్జెక్ట్లో మీరు ఎంఎస్సీ చేసినా లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో కానీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ టెక్నాలజీలో కానీ లేదా మెడిసిన్లో కానీ మీరు దీనికి సంబంధించిన డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్ అలాగే ఓబీసీస్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. డ్యూరేషన్ వచ్చేసి 6 మంత్స్ పాటు ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకి 31,000 రూపాయలు పర్ మంత్ చొప్పున ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి 12 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి బీఎస్సీ ఇన్ బయోలాజికల్ సైన్సెస్లో కానీ వైల్డ్ లైఫ్లో కానీ ఫిషరీస్లో కానీ ఫారెస్ట్రీ ఆర్ ఎన్విరాన్మెంట్లో కానీ బాటనీ లేదా జువాలజీ, జియో ఇన్ఫర్మేటిక్స్ లేదా జెనెటిక్స్, బయోడైవర్సిటీ లాంటి ఈ పర్టికులర్లో కానీ లేదా ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లేదా ఎనీ లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి బీఎస్సీ మీరు చేసినట్లయితే డిగ్రీ మీరు చేసినట్లయితే అప్లై చేయొచ్చు. లేదా 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో చేసినా కూడా అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ పోస్టులకి 15,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 35 సంవత్సరాల లోపు వయసు అయితే ఇచ్చారు. 6 నెలల పాటు ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. మనకి ఏ అనేటువంటి పర్టికులర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించిన పోస్టులకి అలాగే బి అనేటువంటి పోస్టులకి కూడా ఇక్కడ ఒక రిటెన్ ఎస్ఏ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. రిటెన్ ఎస్ఏ 300 వర్డ్స్లో కంప్లీట్ చేయాలి. అది వేటి మీద అడుగుతారు అంటే ఎకాలజీ, కన్వర్జేషన్, బయాలజీ అలాగే రెలవెంట్ కన్వర్జేషన్ ఇష్యూస్ పైన 25 మార్క్స్కి ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. దానిపైన మీరు ఆన్లైన్లో రిటెన్ ఎస్సే అనేది రాయాల్సి ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఎవరైతే పర్టికులర్ క్యాండిడేట్స్ ఈ యొక్క రిటెన్ ఎస్సేలో క్వాలిఫై అవుతారో వారికి సంబంధించి wii.gov.in అనేటువంటి సైట్లో వారికి సంబంధించిన క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ లిస్ట్ అనేది పెడతారు. అలా క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్
పర్సనల్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే రిటెన్ ఎస్సే అనేది మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. సో మీరు జస్ట్ క్వాలిఫై అయితే చాలు, మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి అప్లై అయితే చేయండి. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి ఒక గూగుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఆగస్టు 25వ తేదీ నుంచి దీనికి సంబంధించి సెప్టెంబర్ 5వ తేదీలోపు ఈ గూగుల్ ఫామ్ అనేది ఫిలప్ చేయాలి. ఏ విధంగా ఫిలప్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను. ఎస్ఏ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 7వ తేదీన ఉంటుంది మార్నింగ్ 10:30 AM. మీరు సెప్టెంబర్ 5th లోపు ఈ గూగుల్ ఫామ్ అనేది ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసినటువంటి క్యాండిడేట్స్ని దీనికి సంబంధించినటువంటి రిటెన్ ఎస్ఏకి ఎగ్జామ్ రాయడానికి పిలుస్తారు. అది కూడా మీరు ఆన్లైన్లో రాయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గూగుల్ ఫామ్ అనేది ఫిలప్ చేయండి. ఇప్పుడు ఈ గూగుల్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలనేది ఒకసారి చూద్దాము. సో ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి 52 ప్రాజెక్ట్ పర్సనల్కి సంబంధించిన పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది మనకి గూగుల్ ఫామ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి స్టార్టింగ్లో. ఆ తర్వాత మీరు ప్రాజెక్ట్ అసోసియేట్కి అప్లై చేస్తున్నారా లేదా ప్రాజెక్ట్ అసిస్టెంట్కి అప్లై చేస్తున్నారా అనేది ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ నేము, మీ జెండర్ అనేది సెలెక్ట్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి యాజ్ పర్ 10th మార్క్స్ లిస్ట్ ప్రకారం. ఆ తర్వాత మీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అలాగే కరెంట్ అడ్రస్ అనేది కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణకి సంబంధించినటువంటి స్టేట్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ పిన్ కోడ్ని ఎంటర్ చేయండి, పర్మనెంట్ అడ్రస్ కూడా ఇవ్వండి. ఇక్కడ కూడా మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు సంబంధించిన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయాలి. రోల్ నెంబర్ అనేది 10th మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇక్కడైతే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాలి. తర్వాత ఎడ్యుకేషన్ బోర్డు లేదా యూనివర్సిటీ నేమ్ మెన్షన్ చేయాలి, పాసింగ్ ఇయర్ మెన్షన్ చేయాలి, పర్సంటేజ్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్, వాటికి సంబంధించి మీరు ఏ బోర్డులో చదువుకున్నారు, ఏ సంవత్సరంలో పాస్ అవుట్ అయ్యారు, అలాగే మీకు వచ్చిన ఇంటర్మీడియట్ పర్సంటేజ్ అంత అనేది మెన్షన్ చేయాలి. తర్వాత గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఇక్కడ మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. రైట్ ఫుల్ నేమ్ అన్నారు. మీరు డిగ్రీ ఏది చదివితే అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఎస్సీ చేసినట్లయితే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అని, అదే మీరు బీటెక్ చేసినట్లయితే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయాలని ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వడం జరిగింది. తర్వాత స్ట్రీమ్ ఏంటనేది అడిగారు. సో మీరు బీఎస్సీలో పర్టికులర్ స్ట్రీము, బీటెక్లో పర్టికులర్ స్ట్రీమ్ అనేది మెన్షన్ చేయాలి. అలాగే యూనివర్సిటీ నేము, పాసింగ్ ఇయర్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి మెన్షన్ చేయాలి. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా మాస్టర్స్కి సంబంధించి కూడా అడిగారు, కానీ ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ. ఇది మీరు ఫిలప్ చేయకపోయినా కూడా ఏం కాదు. ఎవరైతే ఎంఎస్సీ చేశారో వాళ్ళు కనుక దీనికి సంబంధించి పెట్టుకోవాలి అనుకుంటే పెట్టండి. అక్కడ మనకి ఎంఎస్సీ క్వాలిఫికేషన్తో పాటు డిగ్రీ కూడా అడిగారు కాబట్టి బీటెక్ కానీ లేదా ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఫిలప్ చేయొచ్చు అని అన్నారు కాబట్టి వాళ్ళు కూడా చేయొచ్చు. ఒకవేళ ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఉంటే ఈ ఫీల్డ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే పిహెచ్డి గురించి కూడా అడిగారు, అది మీకు ఉంటే అప్లై చేయండి. తర్వాత చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ గురించి అడిగారు, ఇవి మ్యాండేటరీ కాదు. తర్వాత ఫైనల్గా మీ యొక్క ఫోటో అనేది రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ కావడం జరుగుతుంది. సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక పాపప్ లాగా చూపిస్తుంది మెసేజ్. సో యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత మీ యొక్క అప్లికేషన్స్ని స్క్రూటినీ చేసి మనకి నెక్స్ట్ మంత్ జరగబోయేటువంటి రిటెన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో అప్లికేషన్స్ ద్వారా వారిని రిటెన్ ఎస్సే రాయడానికి పిలుస్తారనమాట. సో వాళ్ళు వెళ్ళి ఎగ్జామ్స్ అయితే రాయాలి. అది ఎక్కడే ఉంటుంది ఏంటనేది మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఈమెయిల్ ద్వారా మీకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఎటువంటి ఫీజు లేదు కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.